కడప జిల్లాలో నీరు లేక వరిమడి ఎండిపోతుంది. సుండిపల్లి మండలంలోని బాటమాదిపల్లికి చెందిన పూసపాటి నాగసుబ్బయ్యకు చెందిన 2 ఎకరాల పొలంలో 1 ఎకరా వరిమడి 1 ఎకరా వేరుశెనగ వేయగా ఈ భూమిలో నీరు అడుగంటిపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోవడానికి బలైపోయింది. పంటను కాపాడుకోవడానికి రైతు అన్ని విధాల ప్రయత్నం చేశాడు. దీంతో బోర్లలో నీళ్లు రావట్లేదని 4 బోర్లు వేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు తెలియజేయగా వ్యవసాయ అధికారిని విహెచ్పి అపర్ణ ఎండిపోయిన పంట పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటను పరిశీలించి పై అధికారులకు నివేదిక పంపించామని, నివేదిక వచ్చిన వెంటనే రైతును ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి వీరనాగయ్య, ఐసీఆర్పి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా వాళ్ళు అప్పులో ఇప్పుడు వచ్చి గట్టికి పడినారు సార్. మా అప్పులు కట్టావా లేదా అని చెప్పి ఇక్కడ పైరు ఎండిపోయింది. 4 బోర్లు వేసాం సార్. ఆ బోర్లు నీళ్లు రావడం లే కాబట్టి ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టారా లేదా అని చెప్పి వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు సార్. ఒత్తిడి ఏమి దిగుదా సార్, మీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాము సార్. తర్వాత మాకు ఏమీ సహాయం చేయకపోతే మాకు ఏదో ఒకటి నాకు 3 బిడ్డలు సార్. వాళ్ళు కూడా ఏ విధంగా పోయించాలో నాకేమి అర్థం కాక దిక్కు దోసుకొని ఉన్నా సార్. నేను ఇంకా నాకు ఏదైనా సహాయం చేస్తే ప్రభుత్వం వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే ఏదో వాళ్ళకు 4 లక్షలు 5 లక్షలు అప్పు చేసాను సార్. ఈ అప్పులు ఎట్లా చేయాలన్నా మేమేస్తాం సార్. ఏదో ఒకటి ఇంకా మీరు ఈయన ప్రతి వల్ల ఏదో ఒకటి ముందో ఏదో తాగేసి మేము అంతా కలకడ కొనుక్కొని సార్. ఏమి